గుడ్డు పోయింది. బిగ్ బాస్లో ఇప్పటి వరకు చాలా గొడవలు జరిగినాయి, కానీ ఈరోజు గుడ్డు కోసం గొడవ మాత్రం హైలైట్ అనే చెప్పవచ్చు. చపాతీ కోసం గొడవ జరిగింది, పప్పు కోసం గొడవ జరిగింది, నిన్న షాంపూ డబ్బాల కోసం గొడవ జరిగింది, ఈరోజు ఫైనల్లీ గుడ్డు కోసం కూడా గొడవ జరిగింది. ఇంకా ముందు ముందు వేటి కోసం గొడవ జరుగుతుందో ఏంటో అని చాలా ఆశ్చర్యంగా అయితే ఉందబ్బా. అసలు ఈ గుడ్డు టాపిక్ ఏంటని చూస్తే, ఓనర్స్గా ఉన్న వారికి ఈరోజు ఫుడ్లో గుడ్డు అయితే మిస్ అవ్వడం జరిగింది. అండ్ ఈ గుడ్డు కోసం వాళ్ళలో వాళ్ళు దొంగతనం చేసుకోరు కాబట్టి టెనెంట్స్ మీద డౌట్ అయితే రేజ్ అయింది. టెనెంట్స్లో మొట్టమొదటిగా వంట చేస్తున్న తనూజ అండ్ బర్నీ మీద అయితే వీళ్ళకి డౌట్ రేజ్ అవ్వడం జరిగింది. అండ్ అక్కడి నుంచి ఈ గుడ్డు గొడవ అయితే స్టార్ట్ అయింది. గుడ్డు ఎవరు దొంగతనం చేశారని చెప్పి ఓనర్స్ అందరినీ ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆ గుడ్డు తిన్నది ఎవరికి తెలియదు కాబట్టి ఎవరిని అడిగినా సరే మాకు తెలియదు అనడంతో అందరికీ డిస్కషన్లు అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ డిస్కషన్ లో చాలా గొడవలు అయితే అయినాయి. అండ్ మనీష్ బిహేవియర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మనీష్ రాము పట్ల చేసిన బిహేవియర్ అయితే అస్సలు మంచిగా అనిపించలేదు. రాముకి తెలియదని చెప్పినా సరే తనను అనుమానించి తనని చాలా మాటలు అయితే అనడం జరిగింది. అండ్ బర్నీ గారు కూడా హరీష్ మీద ఎక్కువగా కోప్పడడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ప్రతి గొడవలో ఒక పెద్దగా వచ్చిన బర్నీ గారు ఈ రోజు ఈ గుడ్డు టాపిక్ లో హరీష్ ని అలా అనడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఇన్ని గొడవలు జరుగుతున్నా సరే ఈ గుడ్డు తిన్న సంజన గారు మాత్రం నేను తినలేదని చెప్పి ఆ గొడవలన్నీ చూస్తూ కూర్చుని బాగా ఎంజాయ్ చేయడం మాత్రం భలే వింతగా అనిపించింది అబ్బా. అండ్ ఈ బిగ్ బాస్ సీజన్ లో సంజన గారు అయితే ఉండాలబ్బా. ఎందుకంటే సంజన గారు ప్రతి సిచ్యువేషన్ ని తన తగ్గట్టుగా మార్చుకుని కంటెంట్ అయితే ఫుల్ గా ఇస్తున్నారు. అండ్ కంటెంట్ ని క్రియేట్ చేస్తున్న సంజన గారు బిగ్ బాస్ లో ఉంటే బిగ్ బాస్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ సంజన గారిని ఎన్నిసార్లు అడిగినా సరే నేను తినలేదని చెప్పి అన్ని గొడవలు జరుగుతున్నా సరే ఎంజాయ్ చేస్తూ ఒక గుడ్డు కోసం ఇంతలా గొడవ పడతారా అన్నట్టు ఏమీ తెలియనట్టు అమాయకురాల్లా చూడడం అయితే భలే విచిత్రంగా అనిపించింది. అండ్ ఫైనల్ గా సంజన గారు ఆకలేసింది తిన్నాను, ఒక గుడ్డు కోసం ఇంత టాపిక్ అవసరమా అని చెప్పి ఏమీ తెలియనట్టు మాట్లాడడం మాత్రం భలే వింతగా అనిపించింది. అండ్ నామినేషన్స్ లో ఫైర్ ఏమైనా సరే ఎపిసోడ్ మొత్తానికి ఈ గుడ్డు టాపిక్ మాత్రం హైలైట్ అయిందని చెప్పవచ్చు. ఈ బిగ్ బాస్ సీజన్ లోనే ఈ గుడ్డు టాపిక్ మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుందేమో అనిపిస్తుంది. అండ్ ఈ వారం నామినేట్ అయిన వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందో వీడియోని లైక్ చేసి వారి పేరుని కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు జరిగిన గుడ్డు టాపిక్ లో సంజన బిహేవియర్ అండ్ గుడ్డు టాపిక్ కోసం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.